అస్సలు ఏమన్నా ఆడారండి. మన కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ అని అయితే కనుక ఇచ్చి పడేశారు ఆట అయితే కనుక. వాళ్ళు ఇద్దరు కలిసి ఆడితే ఆట ఫైనల్స్ వరకు కూడా అసలు అవ్వలీలగా ఎంత పెద్ద మగాడు వచ్చినా కూడా నన్ను ఎవడ్రా ఆపేది అన్న ఇదిలోకి అయితే హౌస్ మేట్స్లో అందరికీ ఇచ్చి పడేశారు. సో అసలు ఈ టాస్క్లో అంటే ఆల్రెడీ నిన్న 2 రౌండ్స్ అయిపోయినాయి. ఇది థర్డ్ రౌండ్ అనమాట. థర్డ్ రౌండ్లో లగ్జరీ ఆపర్చునిటీ పొందడానికి, దాని తర్వాత క్యాప్టెన్సీ కంటెంట్ తీసుకోవడానికి సో వీళ్ళు ఇచ్చిన పోటీ అంతా ఇంత కాదనమాట. 4 టీమ్స్ ఉన్న 4 టీమ్స్లో ఉన్న 3 టీమ్స్కి వీళ్ళైతే కనుక గట్టిగా ఇచ్చి పడేసారు అనిపించింది. దట్టు ఏంటంటే కనుక కళ్యాణ్ వాడిన స్కిల్స్ మామూలుగా లేవన్నమాట. తన ఆర్మీ మ్యాన్ అయితే అనిపించుకున్నాడు. ఈ గేమ్తో తన సత్తా ఏంటో చాటుకున్నాడని చెప్పి నాకైతే డీటెయిల్గా క్లియర్ కట్గా అందరికి ఇచ్చి పడేశాడని చెప్పి అర్థమైపోయింది. ఇమాన్యుయల్ కూడా అంతా ఇంత కాదు. తను ఎమోషనల్గా వచ్చినప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. పాయింట్స్ మాట్లాడుతున్నాడు. స్కిట్స్ పరంగా చేసి అందరినీ నవ్విస్తున్నాడు. బాండింగ్స్ పరంగా మంచిగా ఉంటున్నాడు. గేమ్ వచ్చినప్పుడు దద్దరిల్లిపోయేలా బిగ్ బాస్ హౌస్ ఆడుతున్నాడు అనమాట. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే కనుక ఇమాన్యుయల్ అన్న దగ్గర నుంచి. ఒక కమీడియన్ పర్సన్ ఈ బిగ్ బాస్ హౌస్ 9 అయితే కనుక ఒక కమీడియన్ విన్నర్ అవుతాడా అన్న రీతిలో కనుక అందరికీ క్వశ్చన్ అయితే కనుక క్వశ్చన్ మార్కులా పడిపోయింది. అసలు ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాడు ఏంటని చెప్పి క్లియర్ కట్గా మీ కళ్ళ ముందు చూపిస్తాను. అసలు ఈరోజు టాస్క్లో ఏం జరిగింది, ఎవరెవరికి గొడవలు జరిగినాయి, అసలు ఇక్కడ సంజన గారు సుమన్ గారితో రాముతో ఎందుకు గొడవ పడ్డారు, సంచాలక్ నిర్ణయం తీసుకున్న బర్నీ అన్న తప్పు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, సంచాలక్గా ఆయన కరెక్ట్ చేశారా, దట్టు ఇంకో పాయింట్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక మెయిన్లీ సో వీడియోలో కంటిన్యూషన్ చేస్తాను. చిన్న లాజిక్ చెప్తాను ఇక్కడ చూడండి. సో యాజ్ ఎ సంచాలక్గా ఉన్నప్పుడు ఆయన డెసిషన్స్ తీసుకోకుండా ఆయన ఇంకో ఇద్దరు అంటే లైన్ ఎంపైర్లు అని అంటాం కదా, అలా ఒక ఎంపైర్ కాకుండా థర్డ్ ఎంపైర్ అన్నట్టుగా సో ఈయన వాళ్ళ డెసిషన్స్ తీసుకోవడం నాకు ఏమాత్రంగా కరెక్ట్ అనిపించలేదు. దట్ ఈస్ టోటల్ అన్ఫేర్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో వీడియోలో ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. సో ఆల్రెడీ ఇది 3వ టాస్క్ గేమ్లో అయితే కనుక క్యాప్టెన్సీ కంటెంట్లో ఇంకో 4th రౌండ్ కూడా ఉంది. సో ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరు పొందుకుంటారు ఏంటని చెప్పి నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ అయినా జరగవచ్చు, లేకపోతే రేపైనా పెట్టచ్చు. ఎందుకంటే ఈరోజే ఫైనల్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రేపు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఫ్రైడే. సో ఈరోజే ఫైనల్ అయిపోతుందని చెప్పి నేనైతే గెస్ చేస్తున్నాను. ఇప్పుడైతే కనుక వీడియోలో వెళ్ళిపోదాము. సో డీటెయిల్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అయితే కనుక మనకి చాలా అంటే చాలా హెల్ప్ ఉంటుంది ఓకేనా. లైక్ కూడా చేసుకోండి. మనకి చాలా ఇంకా బూస్టింగ్ అనేది వస్తున్నట్టు అనిపించి నేను ఇంకా ఎంకరేజ్మెంట్గా చేస్తాను వీడియోలు అయితే కనుక. ఇక్కడ టాస్క్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే హిప్పో ఉంటుంది. సో ఆ హిప్పో లోపల బాల్స్ అనేవి వేయాలి. ఇక్కడ ఏంటంటే కనుక బాల్స్ బిగ్ బాస్ ఎంత తెలివిగా ప్లాన్ చేస్తాడంటే గేము అబ్బో అన్నట్టుగా అనిపించింది అనమాట. సో ఒక బాల్ ఏమో రూమ్లో పడుతుంది, ఒక బాల్ ఏమో హాల్లో పడుతుంది, ఒక బాల్ ఏమో బెడ్రూమ్ దగ్గర పడుతుంది, ఇంకో బాల్ ఏమో లాండ్రీలో పడుతుంది, ఇంకో బాల్ ఏమో మెయిన్ బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర పడతాయి. ఎక్కడ పడుతుందో తెలియదు. బిగ్ బాస్ అయితే కనుక ఎక్కడి నుంచి రావచ్చు. బాల్ వచ్చే ముందు బజర్ వస్తుంది. బజర్ వచ్చేదానికన్నా ముందు అని చెప్పి అది ఏంటో అసలు 10 సౌండ్ నాకేం అర్థం కదా, బట్ అది హిప్పో సౌండ్ అంట. సో ఆ హిప్పో సౌండ్ వచ్చినప్పుడు బాల్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఎవరికీ అర్థం కాదు. బట్ ఫస్ట్ రౌండ్ అయితే కనుక స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే కనుక ఒక బాల్ ఫస్ట్ రౌండ్లో చెప్తాను చూడండి ఇప్పుడు డీటెయిల్గా. రౌండ్ 1లో ఏం జరుగుతుందంటే కనుక సౌండ్ వస్తుంది అని చెప్పి, అదైతే సౌండ్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ అనమాట. సో బాల్ పైనుంచి వచ్చింది తప్పి అందరూ అనుకుంటారు, ఇక్కడ బాల్ పైనుంచి రాలేదండి. ఒక సోఫా కింద పెడతానమాట. సోఫా కింద ఎలా పెట్టారా బాబు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఈ బిగ్ బాస్ టీమ్ అండ్ మేనేజ్మెంట్ యొక్క స్కిల్స్ ఎలా ఉంటాయో కనుక ఫస్టే ఇలాంటి టాస్క్లు పెడతారని చెప్పి వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వాళ్ళు ఒక ఐడియా మీదే ఒక ప్లాన్ చేసేసుకుంటారన్నమాట ముందే. సో ఆ మనిషి అట్లా వచ్చేసి ఎవరు కనిపించకుండా సో ఆ డోర్ తీయడం అంటే ఆల్రెడీ గోడలోనే డోర్ ఉంటుంది, బట్ అది మనకు కనిపించదు అనమాట ఎవరికి. సో అలా కవర్ చేస్తారనమాట మొత్తం. కరెక్ట్గా సోఫాకి వెనక పెడతారనమాట.
ఆ డోర్ తీసేసి సోఫా వెనక పెట్టేసి వెళ్ళిపోతారు. అసలు ఎవరు వచ్చారా బాబు, ఎలా పెట్టారా బాబు అని చెప్పి మనకు కూడా అర్థం కాదు. పైనుంచి కూడా పడతా ఉంటాయి అనమాట. పైనుంచి ఎవరో ఏరు, పైనుంచి ఏదో ఆకాశం నుంచి పడతాయని అనుకోవడానికి మనం. సో ఆ డోర్ తీసేసి అక్కడ వేస్తారనమాట బాల్స్ అయితే కనుక. సో ఇక్కడ ఒకరికి ఫెయిర్ గేమ్ అయితే జరిగినట్టు అని చెప్పి నాకైతే అనిపించింది. అది ఎవరికో చెప్తాను, డీటెయిల్గా టాపిక్లోకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ రౌండ్ 1 అండి. రౌండ్ 1 అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియా రితు చౌదరి అనేది గెలిచిందండి. రితు చౌదరి ఎందుకు గెలిచిందంటే, రితు చౌదరి అక్కడ సోఫా కనుక బాల్ కరెక్ట్గా ఉండడం తను చూస్తుంది. అందరూ ఫస్ట్ రౌండ్ కాబట్టి అంతా ఎత్తుక్కుంటూ ఉంటారు. రితు చౌదరికి మాత్రం తెలివితేటలు కొంచెం ఎక్కువ. అందువల్ల తను ఏంటంటే అన్నీ ఎతుకుతూ ఇక్కడ కూడా ఎదుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమైనా ఉందేమో అని చెప్పి చూసి తను సైలెంట్గా అసలు ఎవ్వరికి చెప్పకుండా, ఎంత మెచ్యూర్డ్ మైండ్ సెట్ అంటే కనుక ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్గా వచ్చేసి హిప్ నోట్లో పెట్టేస్తుంది. అక్కడితో రౌండ్ 1 అయిపోద్ది. ఫస్ట్ రౌండ్ అయితే కనుక సో ఆ టీం అయితే కనుక గెలవడం జరిగిందనమాట, బ్లూ టీం. సో మన బ్లూ టీం ఎవరంటే తనుజ, దాని తర్వాత రితు చౌదరి, దాని తర్వాత హరీష్ అన్న, వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. ఎల్లో టీం అయితే రాము, దాని తర్వాత సుమన్ అన్న, దాని తర్వాత మన సంజన గారు. రెడ్ టీంలో వచ్చేసి ఇమాన్యుయల్, దాని తర్వాత మన కళ్యాణ్, దాని తర్వాత ఫ్లోరా గారు. వీళ్ళు ముగ్గురు టీంలో ఉన్నారు. ఎందుకంటే కనుక ఒక టీం ఆల్రెడీ నిన్న కిక్అవుట్ కొట్టారనమాట. కిక్అవుట్లో వాళ్ళైతే కనుక గేమ్ ఆడడానికి లేదు. వాళ్ళల్లో ఉన్నోళ్ళు ఎవరంటే ఆల్రెడీ వాళ్ళు ఆ గేమ్లో ఉంది ఎవరెవరంటే కనుక మన దివ్య గారు ఉన్నారు, దాని తర్వాత బర్నీ అన్న, దాని తర్వాత శ్రీజ. వీళ్ళు ముగ్గురు కిక్అవుట్ నిన్న అయిపోయారు అనమాట. ఈ మధ్యలో మన శ్రీజాకి ఒక అవకాశం వస్తుంది. సో తను ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉంది కదా, ప్రూవ్ చేసుకుంటుంది. ఏ లెక్కలో ప్రూవ్ చేసుకుంటుందంటే అసలు తను కూడా గేమ్ లెవెల్లో అయితే కనుక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలన్నమాట. ఆ లెవెల్లో ఇచ్చి పడేసిద్ది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం డైవర్ట్ అవ్వకుండా. ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక బాల్ దాని తర్వాత పైనుంచి పడుతుంది కదా, సోఫా నుంచి తీసుకొస్తుంది రితు చౌదరి. ఒక బాల్ వేసి లోపలికి హిప్పో నోట్లో పెట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ హిప్పో నోట్లో వేయగానే అక్కడితో ఫస్ట్ అయిపోద్ది అనమాట. రితు వేసింది ఫస్ట్ బాల్, అక్కడితో అయిపోయింది. ఇక్కడ హరీష్ అండ్ రితు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏమని ఇలా మాట్లాడుకుంటారు, మనం సుమన్ని ఆపాలి ఎలా అయినా. ఎందుకంటే కనుక సుమన్ అన్నని ఆపాలి అని ఎందుకు అంటున్నారంటే, సుమన్ అన్న నిన్న టాస్క్లో రాము సుమన్ ఒక రేంజ్లో ఇచ్చి పడేశారనమాట. సో రెడ్ టీం ఎలాగో ఆడుతుంది, వీళ్ళని ఆపితే మనం గెలవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి హరీష్ అన్న అయితే కనుక రితుతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత రీతు అండ్ తనిజ, యాక్చువల్లీ వీళ్ళైతే కనుక 2 వరస్ట్ అండి. గేమ్లో ఆడాలి కానివ్వండి, ఒక్కళ్ళ దగ్గర బాల్ లాక్కోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నాకు ఇక్కడ కూడా మళ్ళీ అనిపించింది. ఇక్కడ రితు అండ్ తనుజ ఏం మాట్లాడుకుంటారంటే కనుక రిలేటెడ్ గేమ్, ఎవరిని ఆపాలి. ఇప్పుడు ఇటు పక్క చూసుకుంటే ఏమో మన కళ్యాణ్ వాళ్ళతో టైఅప్ అవ్వలేము. వీళ్ళు ఇటు పక్క ఏమో సుమన్ అన్న కొంచెం రాముతో మన క్లాసెస్ ఉంది కదా, అతనితో కూడా మనం టైఅప్ అవ్వలేము. సుమన్ అన్నతో మాట్లాడి చూద్దామని చెప్పి రితు తనుజాతో చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత సో ఇమాన్యుయల్, రితు, కళ్యాణ్, హరీష్ తనుజ ఒక చోట నుంచొని ఉన్నప్పుడు ఇక్కడ రితు తనుజ 2 వరస్ట్ అనమాట. గేమ్ ఆడలేక చూడండి, ఇక్కడ గేమ్ ఆడలేక వెళ్ళి ఇమ్ముతో అడుగుతుంది అనమాట. ఏమని, అరే మన ఇద్దరం మెర్జ్ అయిపోదాము, 2 టీమ్స్ మెర్జ్ అయిపోయి ఆడదాము. మెర్జ్ అయిపోయి ఆడే అర్థం అంటే కనుక అసలు మెర్జ్ అయిపోయి ఆడే గేమా ఇది? ఇండివిజువల్గా ఆడి గెలిచే టైంలే కానీ ఉన్నాయి 3 టీంలు, 2 టీంలు కలిసిపోయి ఆడితే ఇంకా ఒక టీము పులిహార అయిపోద్ది కదా చివరికి. సో ఇలా గేమ్ ఆడేటప్పుడు పిచ్చ యాటిట్యూడు, పిచ్చ ఆలోచనలు, దాని తర్వాత అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యి మనం డిసడ్వాంటేజ్గా అవుతుందని చెప్పి ఆలోచించకుండా వాళ్ళకి ఒక హింట్ ఇచ్చేసేసి మనం అడ్వాంటేజ్గా మార్చుకున్నాం అనే బుద్ధి ఫస్ట్ నుంచి రితు చౌదరికి ఉంది. ఆల్రెడీ ఒక టాస్క్లో రాముని ఎర్రిపప్ప చేసేసింది అనమాట. ఆ టాస్క్లో రాముని ఎర్రిపప్ప చేసిన తర్వాత అందరి ముందు నేను ఫలానా అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి రామును మళ్ళీ అందరి ముందు పిచ్చోని చేసేసింది. ఆల్రెడీ ఆ టాస్క్ మీకు గుర్తుండే ఉంటుంది. 6 మెంబర్స్ టెనెన్స్ నుంచి ఒక్కళ్ళు ఓనర్ అయ్యే అవకాశంలో మనోడు అయితే కనుక ఎర్రిపప్ప అయిపోయాడు అనమాట. ఆ గేమ్లో అందరి ముందు బలిపసి అయిపోయాడు. తనుజ ముందు కూడా, తనుజాకి యాక్చువల్లీ రితు చౌదరికి రాము అంటే చులకన చేసి మాట్లాడతారనమాట. అసలు ఆ పాయింట్ అయితే కనుక నాకు బాగా కోపం వచ్చేస్తుంది వాళ్ళ మీద అయితే కనుక. సో అలా మాట్లాడకూడదండి. యాజ్ ఏ సెలబ్రిటీగా తను హీ ఈజ్ ద వెల్ అండ్ గుడ్ పర్సన్. తను ఏదో 2 మాటలు మాట్లాడి అక్కడో మాట ఇక్కడ మాట చెప్పుండొచ్చు, బట్ తన గురించి అలా మాట్లాడే రైట్ అయితే కనుక మీకు లేదు. దాని తర్వాత ఇలా రిక్వెస్ట్ చేస్తారనమాట, లేదు కుదరదు, ఇది సింగిల్గా ఆడే గేమ్, ఇది గేమ్ గ్రూప్ గేమ్ కాదు అని చెప్పి ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక తేల్చి చెప్పేస్తాడనమాట. సో అసలు ఇది గ్రూప్ గేమ్ కాదు,
అంటాడు ఇమాన్యుయల్ అన్న. ఇమ్ము ఫస్ట్ నుంచి మేము ట్రై చేస్తున్నాం కదా అంటాడు అనమాట. ఫస్ట్ నుంచి మేమే ట్రై చేస్తున్నాం కదా, ఇంకా మేము మీదతో ఎలా కలుస్తామని చెప్పి అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీరు అసలు ఏమైనా బుర్ర ఉందా మాట్లాడే దాంట్లో అన్నట్టుగా చెప్తాడు. తర్వాత తనుజ పెద్ద ఓవర్ యాక్షన్ అనమాట. చూడండి ఇక్కడ, మేమేమన్నా ఖాళీగా కూర్చున్నామా, అసలు వచ్చి కెలిగింది ఎవరు, నువ్వు. వాళ్ళు ఏమైనా కెలుక్కున్నారా? ఇదే అసలు కెలికి వాసన చూసుకోవడం అంటే ఇదే. అసలు వచ్చి అడగడం ఎందుకు, ఇండివిజువల్గా అబ్బు అటు పత్తిత్తు మాటలు చెప్తుంది కదా. నేను చెప్తాను ఇప్పుడు మంచి పాయింట్లో మనం ఇప్పుడు రైస్ చేస్తున్నాం. ఇప్పుడు అదే 6 మెంబర్స్ సెంటెన్స్లో రాము తనతో కలిసి ఆడితేనేమో తనకు తప్పు కాదు, తనకు తప్పు. ఇప్పుడేమో రాము ఉన్న టీంని సింగిల్ చేసి వీళ్ళైతే కనుక మన ఇమాన్యుయల్తో గేమ్లో కలిసి ఆడితేనేమో తప్పు అనిపించట్లా. వాళ్ళకేమో తప్పు, వీళ్ళ పరంగా ఆలోచిస్తే తప్పు కాదు, వీళ్ళకో న్యాయం వాళ్ళకో న్యాయం అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ తనుజ యొక్క యాటిట్యూడ్ కూడా నిజంగా కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో తను చేయాల్సిన దానికన్నా ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో దీని తర్వాత ఈ గేమ్లో బాగా ఓవర్ చేస్తుంది తనుజ, రితు, వీళ్ళిద్దరే. నేను ఖచ్చితంగా ఇక్కడ మార్క్ చేస్తున్నాను అందుకే. సో ఇక్కడ మెయిన్లీ రాముతో ఇమాన్యుయల్ మాట్లాడతాడు ఏమని, వాళ్ళు నిన్ను యూజ్ చేసుకొని బాల్ నా దగ్గర ఉన్నాయి, బాల్ తీసుకుందామని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్గా రాముతో ఇమాన్యుయల్ అన్న ఏమంటాడంటే కనుక, సో సెకండ్ రౌండ్లో ఆల్రెడీ రౌండ్ 2లో ఏం జరుగుతుందంటే కనుక, నేను చెప్పాను కదా ఇందాక మీకు, బిగ్ బాస్ టీము ఒకరికి ఫేవర్గా చేస్తున్నట్టు నాకు అనిపించిందని చెప్పి అందరు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. కరెక్ట్గా ఇమాన్యుయల్ అన్న మాత్రం బిగ్ బాస్ అక్కడ నుంచుంటారనమాట. ఆ రూమ్ దగ్గర నుంచోగానే బాల్ ధన్ అని చెప్పి రూమ్లో పడదనమాట. ఆ బ్యాటరీస్ చేసుకుంటారు కదా ఆ రూమ్లో పడిపోద్ది. అక్కడే ఉంటాడు. అక్కడ ఉండగానే హిప్పో అని అరుస్తూ ఉంటుంది. శ్రీజ కూడా అక్కడ బయటే ఉంటుంది. ఇంకా శ్రీజ అయితే ఇంకా జాయిన్ అవ్వాలి. శ్రీజ ఏ రూమ్లో జాయిన్ అవుతే ఎందుకు జాయిన్ అవుతుంది కూడా చెప్దాము. సో బర్ర అని చెప్పి మనోడైతే కనుక బాల్ తీసుకొని ఇలా షర్ట్ లోపల పెట్టేసుకొని కళ్యాణ్ అని చెప్పి పిలుస్తాడు అనమాట. ఏ మాటకు ఆ మాట అండి, కళ్యాణ్ అని పిలవంగానే మనోడు భల్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసి ధన్ అని చెప్పి దూసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇద్దరు ఒక్క రేంజ్లో ఆడారా అంటే తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. వాళ్ళిద్దరు ఆడిన ఎఫర్ట్స్, గేమ్ ప్లానింగు, దాని తర్వాత చెప్పుకొని అప్లై చేసే విధానం అంతా ఇంత కాదండి, ఒక రేంజ్లో ఆడారనమాట. ఎంతమంది ఉన్నా వాళ్ళిద్దరు ఎదుర్కొని ఓటాపోటీగా ఆడారంటే కనుక మామూలు విషయం కాదు. దీని తర్వాత వాళ్ళు ముగ్గురు కాదు, అవతల ఉన్న ముగ్గురు కూడా వీళ్ళలో కలిసి ఆడతారు. అది ఎందుకు కూడా మీకు చెప్తాను చూడండి ఇప్పుడు డీటెయిల్గా. సెకండ్ బాల్ మన ఇమాన్యుయల్ బాల్ అయితే తీసుకొని అక్కడ పెట్టేస్తాడనమాట. సో పొట్టలో తీసుకొని ఇలా గ్రీన్ కరెక్ట్గా హిప్పో దగ్గర ఆరెంజ్ లైన్ మార్కుంటుంది అనమాట. సో అలా ఆనిస్తాడనమాట. అలా ఆనిచ్చాడు కదా, అలా ఆనించడానికి ఈ నెక్స్ట్ తర్వాత 3వ రౌండ్లో ఒక పాయింట్ మన శ్రీజ వల్ల వాళ్ళకి వస్తుంది అనమాట. అది కూడా ఏం జరిగిందో డీటెయిల్గా చెప్దాము. సో ఇక్కడ మెయిన్గా చెప్తాడు ఏమని, అసలు ఎంత మెచ్యూర్డ్ మెంటాలిటీ అంటే మన ఇమాన్యుయల్ అన్నది తనకు అర్థమైపోద్ది. ఏంటి ఎల్లో టీమ్ అను బ్లూ టీమ్ కలిసిపోయారా అంటే మనల్ని సింగిల్గా చేసి ఆడదామని చెప్పి చూస్తున్నారా అని చెప్పి తను ఆలోచించిన తర్వాత సుమన్ అన్న దగ్గరిగాను మన రాము దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, సుమన్ అన్న మమ్మల్ని పట్టుకుంటే ఏమొస్తుందన్నా, మీరు బాల్ పట్టుకోవాలి, మీరు మమ్మల్ని పట్టుకున్నప్పుడు బాల్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారన్న, అప్పుడు మీకే నెగిటివ్ అవుతుంది కదా, మీరు మమ్మల్ని పట్టుకోవద్దన్న, మీరు గేమ్ మీ ఆడండి అని చెప్పి సుమనానికి కీ ఇలా వదిలేస్తాడనమాట. అవునా అన్న, నిజమే అని చెప్పి మనోడు ఇక స్టార్ట్ చేస్తాడనమాట. నెక్స్ట్ అంత మైండ్ గేమ్ వాడాడు చూడండి. సో తను ఏంటంటే స్ట్రాటజీ చూడండి, అక్కడ మైండ్ ఎలా వాడాడు, డైవర్ట్ చేస్తాడనమాట దెబ్బకి. వీళ్ళు మనల్ని పట్టుకోకుండా వీళ్ళు చేయాలంటే మనం ఏదో చేయాలని చెప్పి అసలు ఇమాన్యుయల్ అన్న అక్కడ ఆలోచించిన విధానం సూపర్ అని చెప్పుకోవాలి మనం. నిజంగా అండి, ఒక కమేడియన్ పర్సన్ ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి తను ఒకటి చిన్న పల్లెటూరు అని నేను ఏం చెప్తానంటే, ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి నిజంగా తను ఒక స్ట్రాంగ్ కంటెంట్తో స్ట్రాంగ్ ఎజెండాతో ఉంటాడనమాట. సో అంత స్ట్రాంగ్ క్లియర్ కట్గా తను ఏంటంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు కాబట్టి ఎంత హార్డ్ వర్క్ ఇవన్నీ మనోడి ముందు చిన్న జుజుబీలు అనమాట. చిన్న జుజుబీలే. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ డాడీకి హెల్ప్ చేసి పొలం పనులు చేసి హార్డ్ వర్క్ చేసి అంత హార్డ్ వర్క్ చేసినోడు ఏముందండి, పెద్ద మ్యాటరే కాదు మనోడికి. చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద బ్యాక్గ్రౌండ్కి వచ్చి ఎదిగిన వ్యక్తికి ఇవన్నీ పెద్ద మ్యాటరే కాదు. సో అంత రిస్క్లో కూడా అంత మెచ్యూర్డ్ మైండ్గా ఆలోచించాడంటే సూపర్ అనమాట ఇమాన్యుయల్ బ్రదర్.
తోపన్న నువ్వు ఒక మాటలో చెప్పానంటే. హ్యాండ్స్ అప్ టు ఇమాన్యుయల్ అన్న. ఇలా రాముతో చెప్తారనమాట. ఆ డిస్కషన్ అక్కడితో అయిపోయింది. అన్న మమ్మల్ని పట్టుకుంటే ఏం రాదు, బాల్ని పట్టుకోండి అన్న, సో మమ్మల్ని పట్టుకోవడం ఆపండి అని చెప్తానమాట. ఇక్కడ హరీష్ గారికి బాగోలేదు. సో తన ప్లేస్లో శ్రీజాని రీప్లేస్ చేస్తారు. ఈ 2 బాల్స్ అయిపోయినాయి కదా, థర్డ్ రౌండ్లో శ్రీజాని దింపుతారనమాట. సో థర్డ్ రౌండ్లో బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుంది అనమాట. సో బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిన తర్వాత సో తన కాల్ బాగాలేదు, సో తన ప్లేస్లో శ్రీజాని రీప్లేస్ చేస్తున్నాం అని చెప్తారనమాట. ఇక్కడ మిగతా 2 టీమ్స్ని కూడా డిస్కస్ చేసుకుని టీమ్ లీడర్స్ వాళ్ళకి ఓకే అయితే చెప్తారనమాట, ఓకే తీసుకునేది. ఇంకా భరణి అన్న వచ్చేసి వాళ్ళకి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇక్కడ థర్డ్ రౌండ్ అనేది స్టార్ట్ అయిద్దండి. థర్డ్ రౌండ్ అనేది స్టార్ట్ అయ్యే ముందు ఒక మంచి క్లియర్ కట్గా టాపిక్ అనేది మీతో డిస్కస్ చేసుకోవాలా. ఇక్కడ బ్లూ టీము దాని తర్వాత ఎల్లో టీము ఇద్దరికి ఓకే అయితే బ్లూ టీం, ఎందుకంటే కనుక మన హరీష్ అన్న ఏ టీము బ్లూ టీం కదా. సో బ్లూ టీము ఎల్లో టీంకి రెడ్ టీంకి ఇద్దరికి ఓకే అయితే తీసుకోవాలి. ఇక్కడ రెడ్ టీంకి ఆల్రెడీ ఓకే, మాకేం ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు డీటెయిల్గా చెప్తారనమాట. సో వాళ్ళు డీటెయిల్గా చెప్పిన తర్వాత మన ఎల్లో టీంలో సుమన్, రాము, సంజన ఉంటారు కదా. సుమన్ అన్న ఏం చెప్తారంటే ఓకే అని చెప్పి రాము కూడా చెప్తారంట. బట్ రాముకి చెప్పిన విషయం సంజన గారికి చెప్పలేదు. అసలు రాముకి చెప్పాడన్న విషయం సంజన గారికి తెలియదు. ఇలా శ్రీజాకి తీసుకుంటున్నారు హరీష్ గారి ప్లేస్లో అని చెప్పి. ఎందుకంటే కానీ అక్కడ కాల్ వస్తుంది, దివ్యాన్ని తీసుకోవాలా శ్రీజాని తీసుకోవాలంటే కానీ. ఎందుకంటే దివ్య ఆల్రెడీ కొంచెం హ్యూజ్ పర్సనాలిటీ కాబట్టి తనని వద్దని చెప్తారు. సో తనని బ్లూ టీంలో అయితే కనుక శ్రీజ మాకు ప్రాబ్లం ఏం లేదని చెప్పి చెప్తారన్నమాట. తనకు కొంచెం బక్కగా ఉంటుంది కదా, కాబట్టి గేమ్ బాగానే ఆడుతుంది. ఆ గేమ్ బాగా ఆడుతున్న విషయం మన సంజన గారు కొంచెం నెగిటివ్గా తీసుకున్నారనమాట. అక్కడ ఎందుకు నెగిటివ్గా తీసుకున్నారంటే, సో మన సుమన్ అన్న మెయిన్ అక్కడ టీం లీడర్గా ఉన్నప్పుడు, కంటెంటర్గా ఉన్నప్పుడు సంజన గారికి చెప్పలేదంట. దాని మీద పెద్ద ఇష్యూ అయితే అయిపోద్ది. సో ఆ ఇష్యూ కంటిన్యూ వీడియోలో ఒక చోట వస్తుంది, నేను దాని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట డీటెయిల్గా మీకైతే కనుక. సో ఇక్కడ 3వ రౌండ్ అనమాట దీంట్లో. సో ఫ్లోరా తీసుకుంది చూసి కరెక్ట్గా అసలు 3వ రౌండ్ కూడా వీళ్ళకి ఫేవర్గానే బిగ్ బాస్ అయితే వ్యవహరిస్తాడు. అసలు ఇది నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఊరి బాబు అసలు రెడ్ టీమ్ ఎక్కడుంటే బాల్ అక్కడే పడుతున్నాయా ఏంట్రా స్వామి అని చెప్పి నాకైతే కనుక డౌట్ వచ్చేసింది. వీళ్ళకి ఫేవర్గా గేమ్ ఉందా, అసలు బిగ్ బాస్ వీళ్ళకే ఫేవర్గా చేస్తున్నాడా ఏంటన్న డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఫ్లోరా పాపం అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. బాల్ ధన్నని చెప్పి పైన కింద పడిపోద్ది. సో పెళ్ళి పడిపోగానే బాల్ తీసుకుని సైలెంట్గా అసలు చేయాలా, అలా చేయదు. అలా చేస్తే గేమ్ యొక్క స్ట్రాటజీ అదే కదా. పిలుస్తుందన్నమాట, ఇమాన్యుయల్ పిల్లగా మనోడు ధన్నని చెప్పి చిరుచు అని చెప్పి నుంచుంటాడు అనమాట ఇద్దరు. ఇక మనోడు బాల్ తీసుకున్నాడుగా, ఇక బాల్ తీసుకున్నాడు ఆగడు, ఇక ఉరకాలి కదా. కళ్యాణ్ అని చెప్పి పిలిచేస్తాడు అనమాట. కళ్యాణ్ ఎక్కడన్నా బొమ్మని తీసుకొచ్చేసి ఇక మనోళ్ళు ఇద్దరు ఇక్కడ చాలా ట్విస్ట్లు అయితే జరుగుతాయి. దీంట్లో అయితే కనుక ధన్నని తీసుకున్నారు కదా బాల్, ఒకేసారి బుక్కని చెప్పి వాళ్ళందరూ వచ్చేసేసి ఫిజికల్ అయిపోతారు అనమాట. మొత్తం అందరం ఒకే దన్న దిగుతుగుతూ అని చెప్పి అసలు కింద ఇమాన్యుయల్ ఉంటాడు, కన్యాలు పడతాడు, రితు పడద్ది, తనుజ పడద్ది. ఇక్కడ ఏంటంటే కనుక వీళ్ళు రిమైనింగ్ రెడ్ టీమ్కి ఆపోజిట్లో ఉన్న ఎల్లో దాని తర్వాత బ్లూ టీము వీళ్ళందరికీ ఈ రెడ్ టీమ్కి యాంటీ అయిపోతారు. సో వీళ్ళు 6 కలిసి ఆడుతున్నారు, వీళ్ళు 3 కలిసి ఆడుతున్నారు. ఇక్కడ చూడండి, 3 ఆట అక్కడ, 6 కలిసి ఆడే అక్కడ. అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే కనుక ఈ ఇమాన్యుయల్ దాని తర్వాత కళ్యాణ్ బాల్ ఎట్టి పరిస్థితుల్లో మనం చేయి దాటి వెళ్ళకూడదు. అసలు ఎట్టి పరిస్థితి అసలు నిజంగా చెప్పాలంటే చావనైనా చేస్తానేమో కానీ ఆటనైతే వదులుకోనరా బాబు అన్న ఇదిలో అసలు ఆట అయితే ఆడుతున్నారు అనమాట. నిజంగా అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎంత మంచిగా ఆడుతున్నారంటే కనుక మామూలు ఆట కాదండి, అంత స్కిల్ అనమాట. ఒళ్ళంతా నలిగిపోతుంది. కిందేమో మనోడు పడిపోయాడు, పైన మడిపోయాడు. అసలు నాకైతే కనుక నిజంగా చెప్పాలంటే సై సినిమా గుర్తొచ్చింది. సై సినిమాలో వాళ్ళు ఆడతారు కదా బాస్కెట్ బాల్, లాస్ట్లో అందరు బాల్ పట్టుకున్నప్పుడు ఒకడు వచ్చి పడిపోతాడు మీద కుప్పలుగా. అసలు నిజంగా నాకు ఆ సీనే గుర్తొచ్చిందండి. అసలు కింద ఇమాన్యుయల్ నలిగిపోతూ ఉంటాడు, అటు పక్క ఏమో పవన్ కళ్యాణ్ నలిగిపోతూ ఉంటాడు, ఇటు పక్క వచ్చేసి ప్రియా పడుతుంది, దాని తర్వాత తనుజ పడుతుంది, దాని తర్వాత శ్రీజ అసలు సందులో నుంచి గొంతులో నుంచి వెళ్ళిపోయి లాగేస్తూ ఉంటుంది. ఇంకో అసలు భరణి గారు అంత ముందు అయితే కనుక మన ఇమాన్యుయల్ కానీ పవన్ కానీ ఇద్దరు కాలు పెట్టుకొని లాగేస్తూ ఉంటాడు.
అసలు ఏం గేమ్ రా బాబు అని చెప్పి ఇంకా బర్నీ అన్న బొమ్మని పట్టుకున్నావు ఫోస్ 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 అని చెప్పి 4-5 సార్లు. అసలు ఆటలో ఈ గేమ్లో అయితే కనుక 4-5 సార్లు 4-7 సార్లు నాకైతే ఫోస్ 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 అని చెప్పి చేయడండి. అంత ఫిజికల్ అయిపోతున్నాను అనమాట గేమ్లో అయితే కనుక. సో ఇక్కడ చూడండి నేను చెప్తాను. సో ఫ్లోరా బాల్ తీసుకుంది, కళ్యాణ్ని పిలుస్తుంది అనమాట. భరణి ఫాజ్ అంటారు, బాల్ ఇమ్ము దగ్గర ఉంది. దాని తర్వాత ఫుల్తో దాని ఉంది, ఫుల్తో తోసుకుంటారు. రితు అండ్ కళ్యాణ్ ఫైట్ ఇక్కడ రైట్. ఇక్కడ ఏంటంటే కనుక రితు అండ్ కళ్యాణ్ ఫైట్ అని ఎందుకు చెప్పానంటే నేను డీటెయిల్గా చెప్తాను ఎక్కడ. సో ఫైట్ కన్నా ముందు కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మెయిన్ పాయింట్స్ కూడా చెప్తున్నాం. ఇక్కడ నిజంగా చెప్పాలంటే బర్నీ గారిది మిస్టేక్ ఉందా అంటే జెన్యూన్గా చెప్పాలంటే ఉందనే చెప్పాలండి, మళ్ళీ లేదని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఆయన సంచాలకుగా ఈ థర్డ్ బాల్లో అయితే కనుక సో వాళ్ళకే ఫేవర్గా చేశారని చెప్పి నాకైతే అనిపిస్తుంది బ్లూ టీమ్కి. దేనికంటే కనుక చాలాసేపు డిస్కషన్ జరిగింది. వీళ్ళు బయట ఇక్కడ కొట్టుకుంటారు, రూమ్లో అక్కడ బయట కొట్టుకుంటారు కాసేపు. దాని తర్వాత ఆ గేమ్ పాయింట్లో బయట గ్రౌండ్లో కొట్టేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉంటారు, ఫిజికల్గా అంటారు. కానీ ఇక్కడ ఏమైనా జరుగుతుందంటే చివరికి బొమ్మని చెప్పి అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిపోగానే అందరి మీద పడిపోతారు అక్కడ. సో ఇమాన్యుయల్ అన్న ఒక చోట పడిపోతారు, 50% బాల్ తన చేతిలో ఉంటుంది. శ్రీజ కొంచెం పక్కది కదా, దూరిపోయి ఒక చోట బాల్ ఇలా పట్టేసుకొని ఉంటుంది. కళ్యాణ్ పక్క పట్టుకుంటాడు. రితు చౌదరి చేతిలో నుంచే శ్రీజ పట్టుకుంటుంది చివరిలో. సో తన చేతిలో కొంచెం ఉంది, వీళ్ళు ఇటు పక్క ఉండిపోయేసరికి ఏంటంటే బాల్ వీళ్ళ చేతిలోనే ఉంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తుందంటే శ్రీజ చెయ్యి అలా లైన్ టచ్ చేస్తుంది. అంటే కబడ్డీ లెక్కే. కబడ్డీలో కూడా ఏంటంటే సో ప్లేయర్స్ ఎంతమంది పట్టుకున్నా మనం జస్ట్ లైన్ టచ్ అయితే అందరూ అవుటే. కానీ ఈ గేమ్లో అలా వర్తించదు. నిజంగా చెప్పాలంటే అసలు 100% జెన్యూన్గా మాట్లాడితే, ఎందుకంటే గేమ్స్ యొక్క కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసు కాబట్టే నేను ఇంత గట్టిగా మాట్లాడతాను దీని గురించి. సో కబడ్డీలో అన్నట్టుగా ఏంటంటే కనుక ఒక ప్లేయర్ ఎప్పుడైతే కోతకి వెళ్తాడో వెళ్ళినప్పుడు సో కబడ్డీ 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 అని చెప్పి ఇలా ఆడుతున్నప్పుడు ఒక ప్లేయర్ పట్టుకున్నాడండి. ఇప్పుడు ఒక బాల్ ఉందండి, ఒక టైం అటు పక్కన వెళ్ళాం, నేనే బాల్ అనుకోండి. సో ఇలా పట్టుకోగానే ఇలా బాల్ పట్టుకున్నారు, ఎక్కడ ఉన్నది వేరే లెక్క. సో బాల్ ఇలా నేనే బాల్ కదా, సో నేను ఇక్కడ లైన్ టచ్ చేశాను అనుకోండి, సో వాళ్ళందరూ అవుటే. సో అదే కాన్సెప్ట్లో శ్రీజాకైతే సంచాలకు కూడా ఏం రూల్స్ పెట్టుకోలేదు కాబట్టి, బిగ్ బాస్ కూడా ఏం రూల్స్ చెప్పలేదు కాబట్టి ఆ పాయింట్ శ్రీజాకి ఇవ్వడం కరెక్టే అని చెప్పి ఒకవైపు నుంచి ఆలోచించుకుంటే, ఇంకో వైపు ఏంటంటే ఫస్ట్ నుంచి లోపల నుంచి అంత హార్డ్ వర్క్ చేసి తెచ్చారే, అదే అంత హార్డ్ వర్క్ చేసి తెచ్చారు కదా, అదే పొజిషన్లో మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేస్తుంటే బాగుంటుందని చెప్పి నాకు అక్కడ అలా చేస్తుంటే బాగుంటుంది, నెగిటివ్గా బర్నీ అన్న మీద ఏ రిమార్క్ లేకుండా ఉంటుందని చెప్పి నాకు అనిపించింది. బట్ బర్నీ అన్న అలా ఆలోచించకుండా తను అన్ఫేర్ గేమ్ ఆడతాడనమాట. సో అన్ఫేర్ గేమ్ అని చెప్పి నాకు ఎందుకు అనిపించిందంటే కనుక అక్కడ నిజంగా జెన్యూన్గా చెప్పాలంటే అది అన్ఫేరే, 100కి 100%. ఎందుకంటే కనుక వాళ్ళ పాపం అక్కడి నుంచి తెచ్చారు, ఇక్కడ చివరాకరు బంతి చేసుకుని లైన్ వచ్చేస్తే ఎలా ఒప్పుకోవడానికి అది కరెక్ట్ కాదు కదా. ఇంకా బర్నీ అన్న ఇంకా చాలాసేపు థర్డ్ ఎంపైర్లు తీసుకునే టాపిక్కి అసలు నాకైతే 2 వర్స్ట్గా అనిపించింది అనమాట. థర్డ్ ఎంపైర్ ఏంటంటే మెయిన్ ఎంపైర్గా డెసిషన్ నువ్వు తీసుకోవాలి. సో డిస్కషన్స్ చేయకూడదు. వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ చేస్తే ఏంటంటే అటు పక్క మనిషి ఒక టీంకి సపోర్ట్ చేస్తాడు, ఇటు పక్క మనిషి ఒక టీంకి సపోర్ట్ చేస్తే ఇటు పక్క మనిషి నీకు సపోర్ట్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎలా చెప్పడానికి ఛాన్స్ ఉందనేది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నువ్వు సంచాలకుగా ఉన్నావు కదా, నీ మీద నెగిటివ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఒక మాట కూడా చెప్పుండొచ్చు. అలా చెప్తే సంచాలకుగా నెగిటివ్ అయిపోతాడు, సండే మనోడికి గట్టిగా చివాట్లు పడతాయి అన్న పాయింట్లో కూడా ఆలోచించి అవతల వ్యక్తులు నీ మీద చెప్పొచ్చు. ఎందుకంటే కనుక దివ్య ఎందుకు నాకైతే కనుక కరెక్ట్ అనిపించట్లా బర్నీ గారితో ఉండడం. బర్నీ గారు కూడా కొంచెం ఆవిడ దూరంగా ఉంటే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ సంచాలకుగా థర్డ్ బాల్ అయితే కనుక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకో 4th బాల్ మిగిలింది, అది కూడా గెలిస్తే బ్లూ టీం విన్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. బట్ ఇక్కడ సంచాలక్ థర్డ్ బాల్ అయితే కనుక వాళ్ళతో డిస్కషన్ చేసి వీళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు సో ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా ఉన్నాయి, చెప్తాను చూడండి. దానికన్నా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఇక్కడ మెయిన్స్ పాయింట్స్ ఏంటంటే కదా, థర్డ్ బాల్ వచ్చి లైన్ క్రాస్ చేసింది శ్రీజ. ఫుల్ ఫైట్ ఇక్కడ మామూలుగా లేదనమాట. ఇక్కడ చూడండి ఎవరెవరికి ఫైట్ జరిగిందో చెప్తాను నేను. రితు కళ్యాణ్ మీద ఫుల్ ఫైట్ చేస్తుంది అనమాట.
అసలు రితుకి అసలు నిజంగా మాట్లాడడం రాదండి. ఎందుకంటే కనుక కళ్యాణ్ ఒక మాట చెప్తున్నాడు, ఒక మాట కూడా చెప్తాడు, నువ్వు కసిగా ఆడి గెలుచుకోవాలి కానివ్వండి, ఒకళ్ళు దగ్గర అలా లాక్కోవడం ఏం బాలేదని చెప్పి మనోడు హార్ట్ఫుల్గా చెప్తాడనమాట. దాని తర్వాత శ్రీజ ఫుల్ ఫైట్ చేద్దండి. శ్రీజ నిజంగా ఎక్సలెంట్గా ఆడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక తను ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది కాబట్టి తను ఆట చూపించుకుంటే కొంచెం ప్లస్ అవుతుందని పాయింట్లో తప్ప తను ప్లస్ చేసుకొని ఆడిందని చెప్పి నా ఎఫెక్ట్ అయితే కనుక అనిపిస్తుంది. సో ఇమాన్యుల్ అన్న తనుజాతో కూడా ఫుల్ ఫైట్ అవుతుంది అనమాట. సో తనుజాతో కూడా ఇమాన్యుల్ అన్నది ఎందుకు చెప్తాడంటే కనుక వాళ్ళిద్దరు గేమ్ గురించే. ఇక్కడ ఏంటంటే తనుజ సైడ్ అయిపోద్ది ఒకనొక సిచ్యువేషన్స్, అది కరెక్ట్ అనిపించడం నాకు ఎందుకు ఆగి అక్కడైతే ఇంతగా. ఇంకా దాని తర్వాత సంచాలక్ నాకేంటంటే కనుక ఆయన తీసుకున్న డెసిషన్ ఇక్కడ కరెక్ట్ అనిపించలేదు. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంట్రా బాబు, అసలు ఏదైనా క్లారిటీ తేల్చుకోవాలి కదా. డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలంటే కనుక వాళ్ళు రెండు చూసుకుంటారు. ఒకటి లాస్ట్ ఇమాన్యుల్ అన్నకి ఇచ్చిన పాయింట్ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి కూడా ఇవ్వాలి, లేదు అంటే కనుక అక్కడే ఆట స్టార్ట్ చేసి మళ్ళీ 1, 2, 3 అని లెక్క పెట్టి మళ్ళీ ఎవరైతే పర్ఫెక్ట్గా ఇస్తారో అని చెప్పి అక్కడ పెట్టారు. ఈ రెండోది ఇచ్చుకుంటే బాగుండు, అక్కడ సంచాలకుగా నువ్వు న్యాయం చేసిన వాడు అవుతానని చెప్పి నాకు మనస్ఫూర్తిగా అనిపించింది. మీకు కూడా ఎంతమందికి అనిపించిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడతో ఆ పాయింట్స్ బ్లూ టీమ్కి ఇస్తున్నారు అని చెప్పి బర్నీ గారు చెప్తాను అనమాట. దాని తర్వాత అసలు బర్నీ అన్న చేసింది పెద్ద మిస్టేక్ అని చెప్పి నాకైతే అనిపించింది. మీకు కూడా ఎవరికి అనిపించింది చెప్పండి. 15 to 20% రైన్ కాల్ చేసిందన్న తను, అందువల్ల నేను ఇచ్చానని చెప్పి బర్నీ అన్న ఇమాన్యుల్తో చెప్తాను అనమాట. 100% ఫెయిల్ సంచాలక అసలు అయితే కనుక ఇక్కడ అసలు వేస్ట్ అసలు అనమాట. దివ్య పవన్ ఏం చెప్తే చేస్తాడా ఏంటి అసలు అన్నట్టుగా నాకైతే కనుక అనిపించింది. ఇమాన్యుల్ బ్రదర్ కూడా గట్టిగా అడుగుతారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వాళ్ళకి ఇచ్చారు? 70% మేమన్నా, నేను బాల్ పట్టుకొని ఉన్నాను, రితు పట్టుకోలేదు, పవన్ చేతిలో ఉంది, ఒక్క శ్రీజానే 15 to 20% అని మీరు అలా చెప్తున్నారని చెప్పి తను కూడా ఫైట్ చేసినట్టు గట్టిగానే అడుగుతారు. ఎందుకంటే కష్టపడిన వ్యక్తికి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది కాబట్టి తన యొక్క కష్టం ఫలితం దక్కాలి, ప్రతిఫలం దక్కాలని చెప్పి తనైతే కనుక ఫైట్ చేస్తాడు మన ఇమాన్యుల్ బ్రదర్ అనేది. చూడండి ఇమాన్యుల్ అడుగుతాడు గట్టిగా, అక్కడ నుంచి తెచ్చాము మేడం బాల్, మాకు ఇవ్వకుండా పాయింట్ వాళ్ళకి ఎలా ఇస్తారు అసలు అని చెప్పి ఇమాన్యుల్ బ్రదర్ అనేది అడుగుతాడు. ఇమాన్యుల్ రితుకి పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. ఈ బాల్ దగ్గరే ఫుల్ ఫైట్ చేస్తాడు ఇమాన్యుల్ అన్న. దాని తర్వాత 2 versus సంచాలక్. ఇక్కడ ఇమాన్యుల్ అన్నకి దాని తర్వాత రితుకి ఏం జరుగుతుందంటే కనుక నువ్వు ఆటలో లేవు అని చెప్పి ఏదో పాత బ్యాక్గ్రౌండ్ అంతా మాట్లాడుకుని వీళ్ళిద్దరు అయితే కనుక ఫుల్ గొడవ పడతారు. అక్కడ ఒక 10 minutes అయితే కనుక వేస్ట్ అయిపోద్ది. దాని తర్వాత తనుజ ఇక్కడ చాలా స్మార్ట్గా ఆడిందనమాట. వీళ్ళందరూ గొడవలో ఉన్నారు కదా, నేను ఒక సైలెంట్గా పక్కన కూర్చుందండి. తనుజ ఇక్కడ అసలు ఏం మాట్లాడలేదు, దెబ్బకి సైడ్ అయిపోయిందనమాట. రితు మీదకి నెట్టేసి మామూలు గేమ్ కాదనమాట. తనుజ దెబ్బకి సైడ్ అయిపోయిందండి. అక్కడ మామూలు సైడ్ అవ్వాల, మొత్తం మన ఈవిడి మీదకి నెట్టేసింది రితు మీదకి. చూడండి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పత్తిలాగా వచ్చి మాట్లాడుద్ది అనమాట. మామూలు అనిపించాలి నాకైతే కనుక. సో భరణి అన్న, కళ్యాణ్, తనుజ, సుమన్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట ఒక చోట కూర్చొని. సో ఎలా ఏంటి అని చెప్పి 4th round ఉంది కదా, అది అనమాట అబౌట్ దాని తర్వాత గేమ్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. బాల్ ఎవరు పట్టుకున్నారు? శ్రీజ పట్టుకుంది. సో కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు, సుమన్ అన్నకి కూడా ఫేర్ రూల్ ఉండాలి కదా. ఇక్కడ చూడండి, ఒకటి ఇమాన్యుల్కి ఒక పాయింట్ వచ్చింది, దాని తర్వాత బ్లూ టీమ్కి ఒక పాయింట్ వచ్చింది, సుమన్ అన్నకు ఒక పాయింట్ వస్తే బాగుంటుందని చెప్పి తన మాటలు కూడా మన కళ్యాణ్ మన సంచాలక్ బర్నీ గారితో అంటారనమాట. సో అసలు నిజంగా ఆ మాట అయితే నాకు ఫన్నీగా అనిపించింది. సుమన్ అన్న పాయింట్ కూడా నువ్వే అడుగుతున్నావు ఏంటి కళ్యాణ్? సుమన్ అన్న లేదు అన్న నేనే అడుగుతున్నాను అన్న కొంచెం మాకు కూడా ఒక పాయింట్ ఇవ్వండి అన్న అని చెప్పగానే ఇంకా బర్నీ అన్న నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ కళ్యాణ్ కూడా అయిపోయింది, వెళ్ళిపోతాను. ఇక సూపర్ అసలు కళ్యాణ్ శ్రీజతో ఒకటి కష్టాన్ని మీరు తీసుకున్నారు 2 worst. అసలు ఈ మాట అయితే కనుక ఎంత హార్ట్ టచింగ్ అండి. ఒకటి కష్టాన్ని మీరు తీసుకున్నది అది ఎన్నటికీ నిలబడదు, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే కనుక ఫైనల్గా రెడ్ టీమే గెలుస్తారు. అది కూడా డీటెయిల్గా టాస్క్ రిలీజ్ చేసినప్పుడు మనం చెప్దాము. అసలు నాకైతే కనుక 2 worst అనిపించింది రీతు టీం అయితే కనుక. దివ్య ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు మాకు, అసలు ఆవిడ ఓవర్ యాక్షన్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను.
4th రౌండ్లో బాల్ కింద పడుతుంది. సో ఒక చోట నేను చెప్పాను కదా ఫ్లోరా తీసుకొచ్చారని చెప్పి మన వాళ్ళందరూ పోటాపోటీగా ఇంకా ఇమాన్యుయల్ దాని తర్వాత కళ్యాణ్ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. ఇమాన్యుయల్ యొక్క పోస్టరే బాడీ కొంచెం ఆరెంజ్ లైన్కి హిప్పో దగ్గర అటు పక్క ఉంటుంది అనమాట. సో ఫైనల్గా సంచాలక డెసిషన్ కూడా ఏంటంటే అక్కడ కాసేపు రితు చౌదరి అని చెప్పి రుతి శ్రీజ కూడా కొంచెం డిస్కషన్ చేస్తారు. నా ఫైనల్ డెసిషన్ నేను రెడ్ టీమ్కి ఇస్తానని చెప్పగానే వాళ్ళు కొంచెం హ్యాపీగా సాటిస్ఫైడ్గా అయిపోతారు. ఇక్కడ చూడండి అక్కడ 4 balls కంప్లీట్ అయిపోయినాయి. 2 balls ఏమో బ్లూ టీమ్కి వచ్చినాయి, 2 balls రెడ్ టీమ్కి అయిపోయింది. మ్యాచ్ టై అయినట్టుగా ఉంది. సంజన సుమన్కి గొడవ జరుగుతుంది అనమాట. దేని గురించి? శ్రీజాని ఎందుకు తీసుకున్నారు, వాళ్ళ టీంకి ఎందుకు ఇచ్చావు అసలు ఇక్కడ. దాని తర్వాత నిజమేనండి ఆవిడ ఒక మాట చెప్పిద్ది. ఇంకో మాట ఏంటంటే కనుక ఇక్కడ మన రాము అను దాని తర్వాత సుమన్ అన్న మీరేంటండి మన టీంకి సపోర్ట్ చేయకుండా పక్కన టీంకి సపోర్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు ముందు మా టీంకి ప్లస్ పాయింట్లో ఉంటే నేను మన టీంకి సపోర్ట్ చేస్తాను, దాని తర్వాత నాకు నచ్చిన టీంకి నేను సపోర్ట్ చేసుకుంటాను, నీకు ప్రాబ్లం ఉంది, అది కరెక్టే కదా. సంజన గారికి అయితే క్లియర్ కట్గా ఉన్నారండి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాకైతే అక్కడ మిస్టేక్ అనిపించలా. ఇంకో విషయం ఏంటంటే కనుక సంజన గారు కూడా ఇంకో మాట అంటారు, నన్ను అడగలేదు ఎందుకన్నా శ్రీజానికి ఇచ్చే ముందు అని చెప్పి. ఎందుకంటే కనుక అటు పక్క ఉంది ఇమాన్యుయల్, తన సపోర్ట్ ఏంటి పూర్తిగా ఇమాన్యుయల్ అనగా తను ఇస్తుంది. సో నాకు చెప్పి తీసుకోవాలి కదన్నా, నన్ను ఎందుకు చెప్పలేదు, నాకు కూడా మీకు చెప్పాలి కదా, నాకు ఎందుకు చెప్పలేదని చెప్పి తనైతే కనుక ఫైట్ చేస్తుంది. ఫైట్ చేస్తూ రాముతో కూడా ఇలాగే ఉంటుంది అనమాట. సో ఏంటి రాము నాకు చెప్పలేదు అని చెప్పి మనోడు ఇంకా గొడవలు పెద్ద చేస్తాడు అనమాట. నాకు చెప్పాడు మేడం, మీకు ఎందుకు చెప్పలేదో నాకు ఇది తెలియదు మేడం అని చెప్తుంది అనమాట. అసలు ఆ మాటతో ఇంకా ఆవిడకి ఫోన్కి వచ్చేసి ఊగేసిద్ది సుమన్ మీద ఎక్కడానికేగా అలా అంటాడు అనమాట మనోడు. దీని తర్వాత నువ్వు చేసిన ఈ మిస్టేక్ వల్ల చూడు మనకి పాయింట్ కూడా రాలేదు అంటుంది సంజన. నేను చేసిన మిస్టేకా? నేనేం చేశాను మేడం? నేనేం చేయలేదుగా మేడం. నేనా? అసలు మీరు ఆడారా? మీరు మన గేమ్కి సపోర్ట్లో ఉన్నారా? ఎక్కడ సపోర్ట్ ఇచ్చారు మేడం మీరు మాకు? అసలు సపోర్ట్ ఇచ్చారా మీరు మాకు? మీరు నేను సపోర్ట్ ఇచ్చాను కాబట్టి అన్న మనం గేమ్ ఆడుతున్నాం అని చెప్పి మీరు సపోర్ట్ ఇచ్చారా? సరేలే మేడం, సరే మేడం, ఎప్పటి నుంచి ఆడండి అయితే సరే, మనం మంచిగా ఆడదాం, మంచిగా నుంచుంటాను నేను. మరి ఇంకేం నుంచుంటావు అన్న, పైన చూడండి అన్న 0 points ఉన్నాయని చెప్పి సంజన గారు అంటుంది అనమాట. తనుజ కూడా ఫైర్, సంజన ఎందుకు అలా అంటుందని చెప్పి. ఇప్పుడు వీళ్ళ మీద ఏడిస్తే ఫైనల్గా ఏం రాదు, ఓకేనా? ఎందుకంటే కనుక ఇక్కడ అవలీలగా ఆడింది ఎవరంటే కనుక మన పవన్ కళ్యాణ్, దాని తర్వాత మన ఇమాన్యుయల్ బ్రదరే. అసలు వాళ్ళు ఆడిన ఆట విధానం అయితే కనుక ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్ అయితే మనం చెప్పాలన్నమాట. సో అదే విధంగా వాళ్ళైతే కనుక ప్రతి టాస్క్లో అయినా కూడా ఇంకా 2-3 weeks అలా ఆడేసుకుంటా వెళ్ళిపోతే వాళ్ళకి అసలు ఆటలో తిరిగే లేదు. నన్ను ఆపేది ఎవర్రా అని కళ్యాణ్ అయితే డైలాగ్ వేసుకోవాలి, మనల్ని ఆపేది ఎవర్రా అని చెప్పి. సో ఇమాన్యుయల్ బ్రదర్ కూడా అంతే అనమాట. సో చిన్న నుంచి అంత కమీడియన్గా ఎదిగి చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి చెడు చూసి కష్టసుఖాలు ఎదుర్కొని గంజి నీళ్ళు తాగి దాని తర్వాత కారంతో అన్నం తిని ఎంత బిల్డ్ గట్టిగా చేసుకున్న ఎంత స్ట్రగుల్ అవుతుందంటే కనుక ప్రతి టాస్క్లో ఆయనకి ఫిజికలే అవుతుందండి. ఎందుకంటే కనుక ఫస్ట్ వీక్ నుంచి మ్యాక్సిమం తన ఆడే ఆట విధానం మామూలుగా కాదనమాట. ఒక పక్క డిమాండ్ పవన్తో ఫైట్ చేశాడు, ఒక పక్క టైర్ ఫ్లిప్ చేసే దగ్గర కళ్యాణ్ ఎంత ఫైట్ చేశాడో. ఆ టైర్ ఫ్లిప్ వీడియో కూడా నేను చెప్తాను మీకు డీటెయిల్గా. సో మామూలుగా లేదు వాళ్ళిద్దరైతే కనుక ఆట ఆడిన విధానం సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా నైట్ అయితే కలుద్దాం. నామినేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి కూడా డీటెయిల్గా చెప్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది డీటెయిల్గా ఒక వీడియో కూడా చేయబోతున్నాను. అది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో అయితే కనుక నచ్చుతుందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా లైక్ చేయండి మామ, మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా. సో ఒక లైక్ చేసుకోండి మామ, మంచిగా ఒక కామెంట్ పెట్టండి స్వీట్గా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.